భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. భారత సంస్కృతి సంప్రదాయాలకు ఆలయాలు అద్దం పడుతుంటాయి. అంతేకాదు హిందువులు పెద్ద ఎత్తున ఆరాధ్య దైవాన్ని దర్శించుకుంటూ పరవశిస్తారు. అయితే తమిళనాడులోని చెన్నైకి 25 కిలోమీటర్ల దూరంలో ఉత్తాండిలో శ్రీ మత్స్యనారాయణ ఆలయం ఉంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం బీచ్కు పక్కనే ఉండటంతో భక్తులు చాలా మంది వస్తుంటారు. అంతేకాదు బీచ్కు వచ్చేవారు కూడా ఆలయాన్ని ఒక్కసారైనా సందర్శిస్తున్నారు. చెన్నైకి 25 కిలోమీటర్ల దూరంలో ఉత్తాండిలో ఉన్న ఈ మధ్యకాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం శ్రీ మత్స్యనారాయణుడి ఆలయం. దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారం ఇక్కడ మనకి ఆలయంలో కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే కర్ణాటక తర్వాత మళ్ళీ చెన్నైలో ఈసీఆర్లో మనకి ఈ మత్స్యనారాయణుడి ఆలయం కనిపిస్తుంది. అది మాత్రమే కాదు, ఈ ఆలయంలో సాయంత్రం జరిగేటువంటి సముద్ర హారతి ఎంతో ప్రత్యేకమని చెప్తుంటారు. సాధారణంగా 6:15 ఇక్కడ సముద్ర తీరానికి అలాగే మత్స్యనారాయణుడికి ఇచ్చేటువంటి హారతి చూసేందుకు చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా వస్తుంటారు. అదే కాదు, ఇక ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే సాధారణ ఆలయాలలో కాకుండా ఇక్కడ గోపురం కానీ ధ్వజస్తంభం కానీ ఏవీ లేకుండా ఓపెన్ స్పేస్లో ఉంటుంది. వచ్చేటువంటి వారు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా వాకింగ్ చేసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందంటూ కూడా చాలామంది చెప్తున్నారు. దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యనారాయణ అవతారం అని పురాణాలు చెబుతున్నాయి. మత్తాండి టెంపుల్లో మత్స్యనారాయణ స్వామి విగ్రహం 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం సముద్ర తీర దేవాలయంగా నిర్మించారు. విగ్రహాలు, స్తంభాలతో పాటు ఇతర కట్టడాలు ఓపెన్ స్కై కింద ఉంటాయి. మత్స్యనారాయణ స్వామి విగ్రహం చుట్టూ 108 స్తంభాలున్నాయి. ప్రతి స్తంభంపై విష్ణు సహస్రనామం, అష్టోత్తర శతనామావళి శాసనంగా చెక్కారు. తమిళం, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. గణపతి, హనుమంతుడు, శివుడు విగ్రహాలు ధ్యాన పార్కులో దర్శనమిస్తున్నాయి. పైన కప్పు లేకుండా ఉండి పార్కు మాదిరిగా ఆలయాన్ని నిర్మించడంతో ధ్యానం చేసేందుకు అనువుగా ఉంటోంది. అదేకాక సముద్ర తీరంలో ఈ ఆలయం ఉండటంతో భక్తులు చాలా మంది వస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో మత్స్యనారాయణ స్వామి ఆలయం చాలా బావుందని భక్తులు అంటున్నారు. బీచ్ పక్కన ఉండటం చిన్నపిల్లలు ఇష్టపడతారని చెప్తున్నారు. నవగ్రహాలు, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ధ్యానం చేసుకునేందుకు బావుంటుందన్నారు. భారతీయ పురాణాల్లో మత్స్య అవతారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మత్స్య అవతారం గురుతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. మత్స్యనారాయణ టెంపుల్ మేము వీకెండ్ ఇక్కడ వస్తూ ఉంటాం. బీచ్కి, సన్ రైజ్కి వాళ్ళు వచ్చాం మార్నింగ్. ఇక్కడ ఈ టెంపుల్ ఇవాళ ఫస్ట్ టైం చూడటం. అంతా ఓపెన్ ప్లేస్ బాగుంటుంది. ఫొటోస్ అలవ్ లేదు కానీ అంత ప్రశాంతంగా లోపల ధ్యానం చేసుకోవచ్చు. వాకింగ్ ఉంది ప్లేస్ అంతా. ఎప్పటికప్పుడు చిన్నపిల్లల టెంపుల్ కూడా ఉంది లోపల. రాముల వారిది ఓన్లీ చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది. ఇంకా చాలామంది పిల్లలు అదంతా కూర్చోడానికి అంతా బాగుంటుంది. మార్నింగ్, ఈవినింగ్ బాగుంటుంది రావటానికి ఎక్కువ. చాలా ప్రశాంతంగా ఉంది గుడికి వస్తే. అక్కడ మెయిన్ నాకు నవగ్రహాలు బాగా నచ్చాయి. ఆంజనేయ స్వామి విగ్రహం బాగుంది. లోపల మృత్యుంజయ శివుని టెంపుల్ బాగుంది. మెయిన్ మత్స్యనారాయణ స్వామి చాలా సూపర్.